అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చూస్తా ఉంటే ఈ రకంగా కుక్కలు ఉన్నాయి. మనకి చూస్తా ఉంటే బాధ అవుతుంది. పిల్లలకి రక్తం పోయినట్లా కొరుకుతున్నాయి కుక్కలు. ఎట్లా ఇట్లా ఉంటే గేర్లో ఉండాలా లేదా? మేము ఆడించి ఆడ హెచ్ఎంపీ స్కూల్ నుంచి ఆడకు కుక్కలే ఉన్నాయి. పిల్లలు చూసి అట్లా భయపడి వణికిపోతున్నారు. అసలు స్కూల్ నుంచి వస్తున్నారు, కాళ్ళంతా పట్టుకొని పీకింది. ఎట్లా బతకాలా మేము? పిల్లలకి ఏమన్నా అయితే ఎట్లా? ఒకేసారికి ముగ్గురు నలుగురు కొరికేసింది ఇప్పటికి. అసలు ఏమిది? మనుషులు పెద్దలకే పట్టుకున్నాయి కుక్కలు. ఇక్కడ చాలా ఉన్నాయి కుక్కలు. దయచేసి పిల్లలు కొరుకుతున్నాయి, అంతా రాండి వచ్చి దయచేసి కుక్కలకి ఎట్లయినా కానీ పట్టుకొని పోండి. అధికారులకి మీకు కానీ దయచేసి చెప్తున్నాను సార్. పిల్లలకి చాలా కష్టపడుతున్నారు, పిల్లలకి ఏడుస్తున్నారు. నేనైతే చాలా బాధ అయింది సార్. మా పిల్లకైతే రక్తం మా ఇంటి నిండా రక్తమే పడింది. ముందుకే బాగలేదు పాపకి. ఏమన్నా అయిపోతే చూడండి ఎట్లా ఉంది, చూడండి పరిస్థితి. ఈడ బాగలేదు, ఈడ పరిస్థితి. ఏమి ఒక్క కుక్క రెండు కుక్కల దండికి సచ్చినాయి కుక్కలు పట్టుకొని పోటీ కుక్కలకంతా. ఇట్లా ఉంటే పిల్లలు ఎట్లా ఉంటారు ఇక్కడ? అసలుకి పిల్లలు స్కూల్ నుంచి బయటకు వస్తానే ఇదే అయిపోయింది. చూడండి దయచేసి ఒక మాట చూడండి. ఇక్కడ పిల్లలు చాలా భయంకరం అయిపోతుంది. పిల్లలు ఏమన్నా చచ్చిపోతే మేము తెచ్చుకుంటామా? పిల్లలకి చాలా బాధ అయింది. మాకైతే రక్తం రక్తం అయిపోయింది. చూడండి దయచేసి మీకు మొక్కుతాము, ఫస్ట్ తీసుకొని పోండి. పిల్లలకు చాలా ఇది అవుతుంది సార్. అధికారులంతా బాగా చూడండి, చూసి పిల్లలు చూడండి ఎట్లా అయిపోయినాయి, కాళ్ళు ఎట్లా అయిపోయినాయి. ముందుకే బాగలేని పాప. అసలు చెప్పలేకపోతున్నాం మేము, అట్లా ఏడుచుకుంటున్నాను ఇంటికాడ. మేము పాపని పట్టుకున్నా కానీ వదలకుండా కింద పడేసి కొట్టేస్తా ఉంది పాపని. ట్యూషన్ ఇవ్వకుండా వదలకుండా కొరికేస్తున్నాయి పిల్లల్ని. బయటకు వస్తే పాప ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంటే కింద పడినా కానీ ఏడుస్తున్నా కొరుకుతా ఉన్నది. బయటికి రాకుండా చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక భయపడుతున్నారు కుక్కల నుంచి. మా ఏరియాలో ఫుల్ ఉన్నాయి సార్ కుక్కలు. ఏరియాలో ఫుల్ కుక్కలు ఉన్నాయి సార్. ట్యూషన్ కి పోయి వస్తున్నా కానీ వదలటం లేదు సార్ పిల్లల్ని. ఏ పిల్లలు వచ్చినా కానీ పట్టుకుని వస్తున్నాయి కుక్కలు. సార్ ఏం చేయాలి? మా గేర్లు అంత అద్మానంగా ఉన్నాయి కుక్కలు. మీరు దయచేసి వచ్చి ఏదన్నా ఒకటి చేయండి. మాకు పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు దానికి బాధ్యతలు చూసుకోండి సార్. మీరు కొంచెము ఏం మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తే పైన వాడి కొరుకుతా ఉన్నాయి కుక్కలు. కొరికి ఏమన్నా అయితే మాకు ఏం చేయాలి? పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు ఏమన్నా పిల్లలకి ఏమన్నా మేము తెచ్చుకోగలుగుతామా? మేము పిల్లలు ఒకటేసారి కొరికేసింది. దొబ్బుతున్నా కానీ పైన పడి కొరుకుతా ఉన్నాయి కుక్కలు. ఈ రోజు మన ఈద్గా మసీద్ ఏరియాలో ఒకేసారి ముగ్గురు పిల్లలకి ఒక కుక్క వెంటబడి మళ్ళీ చిన్న పిల్లలు అనకుండా కొరుకుతా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క వీధిలో 15 నుంచి 20 కుక్కలు విజృంభణ చేస్తున్నాయి పిల్లల మీద. అయినా కూడా ఎన్నో సార్లు మేము కౌన్సిలింగ్ లో మాట్లాడి కమిషనర్ కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, అధికారులకు విన్నవించుకున్నా ఈ రోజు వరకు ఆ కుక్కల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో సార్లు అనేక విధాలుగా మేము అనేక సలహాలు కూడా ఇచ్చినాము కౌన్సిలింగ్ లో. దాన్ని షెల్టర్లు చేసి దాన్ని ఏదో ఒక రకంగా ఊరి బయట తరలించండి సార్ అంటే అది పట్టించుకోరు. తర్వాత ఇంకోటి విషయం, దానికి ఏదో ఆపరేషన్ చేస్తామన్నారు. ఇంతవరకు ఆపరేషన్ చేసిన పాపాన పోలేదు. ఈ రోజు ఎంత ఆవేదన చెందుతున్నారంటే ఈ తల్లిదండ్రులు, ఈ మనిషి ప్రాణం కంటే కుక్కల ప్రాణం ఎక్కువైందా? ఎవరో ఆ కుక్క ప్రేమించే జంతువుల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడో బంగ్లాలో ఉండి ఈ రోజు వాళ్ళు ఏదో మేము జంతువుల్ని చంపకూడదు, జంతువుల్ని ఏం చేయకూడదు అంటే పిల్లల ప్రాణం కంటే జంతువుల ప్రాణం ఈ రోజు ఎక్కువైందా? మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాము. ఎందుకంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఒక బాబుకి ఏమన్నా అయితే ఈ రోజు ప్రాణం పోతే ఎవరన్నా ప్రాణం తెచ్చగలరా ఈ ప్రపంచంలో? మీరే ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి మేము మా తరపున వినియోగించండి. ఏమనగా
మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు చెవులోకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు ఏం వినిపించుకోవడం లేదు. అందుకనే ఈ రోజు మేము మీకే లైవ్ గా చూపిస్తున్నాం. చూడండి ఈ రోజు ఏ దీనమైన పరిస్థితిలో ప్రతి ఒక్క వీధిలో ఇదే పరిస్థితి ఉంది. అందుకనే దయచేసి మీరు ఈ రోజన్నా కనీసం కళ్ళు తెరిచి అధికారులు ఆ కుక్కల్ని ఏదో ఒక విధంగా మీరు దాన్ని పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు. దయచేసి ఎట్లయినా కానీ ఈ కుక్కలకి పట్టుకొని పోండి సార్, మీకు పుణ్యం వస్తుంది. పిల్లలు చచ్చిపోతారు చూడండి మీరు. లేకుంటే మేమే వచ్చి ఆడ కూర్చుంటాను. మా పాపకి ఏమైనా వచ్చి నేనే ఆడ ఏమైనా చేసుకొని చచ్చిపోతాను. అట్లా రక్తం వచ్చింది పాపకి, కాళ్ళంతా రక్తం. ఇప్పుడు ఆడ హాస్పిటల్లో తుడిచినారు. ఈ రకంగా ఉంటే ఎట్లా ఉంటారు పిల్లలు? చిన్న పిల్లలు ఏం చేస్తారు? పెద్దలంటే కొట్టారు, కుక్కకి చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఈ కుక్కలు బెడద చాలా ఎక్కువైపోయింది ఏరియాలో. ఒక 20-30 కుక్కల పైన ఉంటాయి. చాలా ఆడంటే ఆడ కుక్క పిల్లలు చాలా ఎక్కువైపోయింది. ఈ ఇళ్ల కాడ అంతా రాత్రి అంతా గలీజ్ చేసేస్తారు. ఇదైతే కడుక్కుంటాము, క్లీన్ చేసుకుంటాము. కానీ చిన్న చిన్న పిల్లలు స్కూల్ కాలేజీలు అంతా ఈ పక్కే ఉన్నాయి. ఇట్లా పోయే వాళ్ళకి ముసలి వాళ్ళకి అంతా చాలా ఇబ్బంది పెడుతున్నాయి కుక్కలు, కరవడానికి వస్తున్నాయి. మేము ఉన్నాం కాబట్టి పిల్లలకి 2-3కి సాయం చేసి కాపాడినాము. ఈ అధికారులతో విన్నపం ఏమంటే ఈ కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. దీని నుంచి పిల్లలకి ముసలికి అందరికి సురక్షితంగా కాపాడాలని, దీని మీద ఒక చర్య తీసుకోవాలని మేమంతా విన్నపం చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా కుక్కలది బెడద ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలకి కొరగడానికి వస్తున్నాయి, బండ్ల మీద పోయే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ గేట్ సమస్య ఒకటి ఉంటే ఈ కుక్కల సమస్య ఒకటి అయిపోయింది. ఈ గేట్, ఈ మోరీ సమస్య ఒకటి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. దయచేసి అధికారులకి విన్నపం ఏమంటే మా ఈ అభ్యర్థన అంగీకరించి మా నమస్తే అండి. గుంటకల్ ఎస్జేపీ స్కూల్ రోడ్ లో మా షాప్ ఉంది. మా షాప్ ముందర మర్కజ్ స్కూల్ కూడా ఉందండి. అక్కడ కుక్కల దాడి ఎక్కువైపోయింది. చిన్నపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అవి మేమే ఇప్పటికీ తరుముతున్నాం కుక్కల్ని. చాలా కుక్కలు ఉన్నాయి. కొద్దిగా దయించి మా పరిష్కారం దిశగా ఆలోచన చేయండి సార్. 3 పిల్లల్ని దాడి చేశాయి. జనాలు కాపాడినారు కాబట్టి సరిపోయింది. అది దాంట్లో చాలా ఇబ్బంది పడుతుండే పిల్లలు. థ్యాంక్ యూ. దండిగా ఉన్నాయి కదా, కుక్కలు పిల్లలకు కొరుకుతున్నాయి కదా. కుక్కలకి రోజు అంగడి కాడ కొరికేకి వస్తాయి. ఇండ్ల కాడగానే గలీజ్ చేస్తున్నాయి. మా మీదగానే వచ్చాయి. ఇంకా మాకేం తోలే కానీ మా మీదగానే వచ్చాయి.